వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు నటికుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. సో ఇప్పుడు ఇందాకే ఒక న్యూస్ అయితే బాగా వైరల్ అవుతుంది. రామ్ చరణ్ అల్లు అర్జున్ గారిని అన్ఫాలో చేశారు ఇన్స్టాగ్రామ్ వేదిక. అంటే ఇన్స్టాగ్రామ్ అనేది ఫ్యాన్స్ అందరూ ఫాలో అవుతుంటారు, చూస్తుంటారు, వాళ్ళ హీరోలు ఏం చేస్తుంటారు ఏంటనేది. ఇప్పుడు రామ్ చరణ్ గారు అల్లు అర్జున్ని అన్ఫాలో చేశారనే న్యూస్ ఒక అరగంటలో చాలా స్ప్రెడ్ అయిపోయింది. దీన్ని ఎలా చూడొచ్చు? అంటే ఇప్పుడు అన్ఫాలో ఒక చిన్న మాట అడుగుతానండి. రామ్ చరణ్ గారిని అది పెద్ద ఇష్యూ అని నేను అనుకోవట్లా. రామ్ చరణ్ గారు ఆయన అన్ఫాలో చేయంటే అంటే ఆయన ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చూడాలనుకోవట్లేదేమో, రెగ్యులర్గా కలుసుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు, అయి ఉండొచ్చు. ఒకటి ఫాలో చేయడం ఏంటి, అన్ఫాలో చేయడం ఏంటి, దాన్ని ఫ్యాన్స్ మళ్ళీ సీరియస్గా తీసుకోవడం ఏంటి, ఇదంతా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇష్యూస్ ఉంటాయి, మీ కుటుంబంలో ఉంటాయి, మా కుటుంబంలో ఉంటాయి, చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి. కానీ ఎప్పటికీ వాళ్ళందరూ ఒకటే. మళ్ళీ చెప్తున్నాను, ఎప్పటికీ వాళ్ళంతా ఒకటే అవుతారు. అన్నది బావా బాగున్నావా అంటారు, బామ్మది బాగున్నా, కంపల్సరీ వాళ్ళు అంతా ఒకటే అవుతారు. ఎందుకంటే నిన్న మీరు అల్లు అరవింద్ గారి మాటలు చూశారు, మే కుటుంబం అంతా ఒకటి, మాకు ఫిట్టింగ్ పెట్టకండి అన్నారు. ఆయన ఏమన్నా నా మేనల్డ్ సూపర్ డూపర్ హిట్ అని సినిమా చిరంజీవి గారు చెప్పారు. ఎక్కడ మీకు కాంట్రవర్సీ కనబడుతుంది? ఉండొచ్చు, చిన్న చిన్న విషయాలు ఉండొచ్చు, గొడవలు లేవు, లేకపోతే చాలా కరెక్ట్గా ఉన్నా నేను అనట్లా, ఉంటాయి, అవన్నీ సార్ట్ అవుట్ అవుతాయి. అంతే తప్ప ఫ్యాన్స్ దాన్ని ఎందుకు సీరియస్గా తీసుకుంటున్నారు? అంటే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే అల్లు అర్జున్ గారిని అన్ఫాలో చేసింది కనిపిస్తుంది, అల్లు సిరీస్ గారిని ఇంకా ఫాలో అవుతున్నట్టే ఉంది. అంటే ఇది అల్లు సిరీస్ని కూడా ఫాలో అవుతున్నారు, కానీ అల్లు అర్జున్ని ఫాలో అవ్వకుండా అన్ఫాలో చేయడం ఏంటనేది ఒక చర్చ. నేను ఒక మాట అంటానండి, గేమ్ చేంజర్ సినిమాకి ఆయన ఏమి సినిమాకి ఇష్యూస్ చెప్పలేదు, సినిమా బాగా ఆడాలని నేను చెప్పలేదు. ఆయన అలాగే మీకు పుష్ప సినిమాకి అలా ఆయన ఏం చెప్పలేదు. ఆయన అరెస్ట్ అయినప్పుడు ఖండించలేదు, ఏమీ జరగలేదు. అంటే ఇష్యూస్ అయితే చిన్న చిన్నవి ఇష్యూస్ ఉన్నాయి ఇద్దరికి. అది చిరంజీవి గారు పెద్ద ఆయన కాబట్టి, మరి సురేఖ గారు పెద్ద ఆయన కాబట్టి, అరవింద్ గారు వాళ్ళ కుటుంబం మెయిన్ పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు వెళ్ళారు, ఉన్నారు, మాట్లాడుకుంటున్నారు, అవి తప్పవు. ఈ కుటుంబంలో చిన్న చిన్న విషయాలు ఉండొచ్చు, నేను కాదు అని చెప్పట్లేదు, కానీ ఫ్యాన్స్ దాంట్లో ఇన్వాల్వ్ కాకూడదు అంటాను నేను. వాళ్ళ కుటుంబంలో వాళ్ళు కలుస్తారు, మీరు పెద్దది చెయ్యొద్దు. మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి, మీకు పిల్లలు ఉన్నారు, మీ భార్యాభర్తలు ఉన్నారు, భార్య ఉంది, మీ తల్లిదండ్రులు ఉన్నారు. మీకు రేపు ఉదయం ఏమైనా మీరు పెద్దదైపోయి మీరు వార్ చేసుకొని ఈ వార్లో మీకు ఏమైనా జరిగితే రేపు పోలీస్ కేసు అయినా మీ పిల్లలు అవమానపడతారు, మీ భార్య అవమానపడతారు, మీ పిల్లలు మీ తల్లిదండ్రులు అవమానపడతారు. కనుక రేపు ఇబ్బంది పడేది మీరు. ఏ హీరో మీకు సపోర్ట్ చేయడు, వాళ్ళు మళ్ళీ అందరూ కలిసే ఉంటారు. అంత కాంపౌండ్ వాల్స్ లేవు ఇక్కడ, అందరూ కలిసి కట్టుకొని ఉంటారు. నాట్ ఓన్లీ రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు, అందరు హీరోలు ఫ్యాన్స్కి ఇది చెప్తున్నా. మీరు ఇష్యూస్ బేస్డ్ మాట్లాడుకోండి, మీ హీరో సినిమా ఆడాలని కోరుకోండి, మీ హీరో సినిమా పెద్దగా ఉండాలని కోరుకోండి. మీ సినిమా అందుకే ఎదుటి వాళ్ళ సినిమాని బాగుండకూడదు అని చూడొద్దు. మీ సినిమా హీరో సినిమా బాగుండాలని చూడండి, మీ ప్రతి హీరో సినిమాని చూడండి, ఎంకరేజ్ చేయండి. అలాగే ప్రతి సినిమాకి అందరు హీరోలు చూడండి. ఇష్యూస్ బేస్డ్ మాత్రమే ఉంచండి. అందరూ చక్కగా ఇక్కడ హీరోలు ఎలా మాట్లాడుకుంటున్నారు, అందరూ ఎలా కూర్చుంటున్నారు, అందరూ ఎలా ఫంక్షన్కి వెళ్తున్నారు, అలాగే వెళ్ళండి. అంతే తప్ప మీరు సీరియస్గా తీసుకొని వాళ్ళందరూ రేపు కలిసిపోతారు, మళ్ళీ రేపు మీకు మనస్పర్ధలు వచ్చి రేపు మీ మొక్కలు చెదిరిపోతున్నాయి. అది కరెక్ట్ కాదు. ఈ అన్ఫాలో వెనకాల పెద్ద రీజన్ ఏమి ఉండదని అనుకుంటున్నారా మీరు? అంటే ఏమండి, రీజన్ ఉందా లేదా అది మీకు తెలుసు, నాకు తెలుసు. నేనేమంటున్నా అంటే ఎన్ని టీ కప్పులు తుఫాన్లే. ఇప్పుడు ఈరోజు మాట్లాడుకోకపోవచ్చు, లేకపోతే ఈరోజు చిన్న చిన్న ఇష్యూస్ రావచ్చు, వస్తున్నాయి అనేది మనకి తెలుసు. మనమేమి దీంట్లో దాపరకం చేసి లేదండి చాలా పర్ఫెక్ట్ ఉన్నారని చెప్పట్లేదు. ఇది మళ్ళీ తాత్కాలికమే మళ్ళీ కలిసిపోతారు అంటున్నా నేను. మొన్న పుష్ప సినిమా సూపర్ హిట్ అయిందని చెప్పి, మా మేనల్డ్ సినిమా హిట్ అయింది ఆయన చెప్పాడా? అల్లు అరవింద్ గారు మళ్ళీ చెప్పారా? ఓకే, ఆయన అనుకోకుండా ఆ మాట అనకూడదు, గేమ్ చేంజర్ ఫ్లాప్ అని అనకూడదు, ఆయన అనుకోకుండా అన్నాడు ఆ మాట. కనుక అనకూడదు కదా, అన్నాడు, అయిపోయింది. ఇప్పుడు అన్ఫాలో చేశాడు అంటే ఇష్యూస్ ఉన్నాయి, చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆ డిఫరెన్సెస్ మనం కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయేవే కదా. అయితే